బైబిల్ పాఠము నిర్గమకాండము 10వ అధ్యాయము మార్చ్ 7వ తేదీ 2022. నేటి ధ్యానాంశము జవాబు ఆన్సర్. నేను వారి ఎడల జరిగించినటువంటి వాటిని వారి ఎదుట కలుగు చేసినటువంటి సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితినెను. నిర్గమకాండము 10వ అధ్యాయము 1-2 వచనములు. మోషే అహరోనులు దేవుని చేత ఆజ్ఞాపింపబడి ఇజ్రాయేలీల విడుదల కొరకు ఫరో ఎదుట నిలువబడినప్పటి నుండి, అంటే నిర్గమకాండము 5వ అధ్యాయము నుండి నేటి పాఠమైనటువంటి నిర్గమకాండము 10వ అధ్యాయము వరకు పోనీయనొల్లడాయను అనే మాట మనం తరచుగా చూస్తాం. దీనికి కారణం ఏమిటి? నిర్గమకాండం 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఈ 6 అధ్యాయములలో దేవుడు 9 సూచక క్రియలను, అద్భుతములను చేసి ఐగుప్తు దేశం మీదకి మొత్తం పంపబడినటువంటి 10 తెగుళ్లలో 9 తెగుళ్ళు సంభవించుట ఫరో చూసినప్పటికీ అతని హృదయం ఎందుకు కఠినపరచబడినది అనేది ఒక అడగవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే దేవుడే ఫరో హృదయమును కఠినపరచుటను బట్టి అతడు 9 బాధాకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పటికీ ఇజ్రాయేలీలను పోనీయలేదు. ఇప్పుడు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న శ్రోతలకు కలగవచ్చు. ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని అంతగా కఠినపరిచాడు? గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథము చదివినప్పుడు మనకు కలుగునటువంటి ప్రశ్నలకు సమాధానం బైబిల్ గ్రంథంలోనే లభిస్తుంది. ఎంతో ఆశ్చర్యం కదా. కొన్ని మార్లు ప్రశ్న మరియు సమాధానం ఒకే స్థలంలో ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో ఆదికాండ గ్రంథము చదువుతున్నప్పుడు, అంటే బైబిల్లోని మొదటి గ్రంథం చదువుతున్నప్పుడు కలిగినటువంటి ప్రశ్నకు బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం, అంటే బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకంలో జవాబు దొరకవచ్చు. ఏది ఏమైనప్పటికీ కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది. ఇకపోతే దేవుడు ఫరో హృదయాన్ని అంతగా ఎందుకు కఠినపరిచాడు అనే ప్రశ్నకు సమాధానం నిర్గమకాండము 10వ అధ్యాయము 1-2 వచనముల్లో మనం స్పష్టంగా చూడగలం. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట, సమస్త ఐగుప్తు దేశంలో నేను చేసినటువంటి సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు మీరెల్లప్పుడూ, అంటే తరతరముల వరకు జ్ఞాపకం ఉంచుకొని మీ పిల్లలకు, మీ కుమారులకు వాటిని తెలిపి వారు దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయనను మాత్రమే సేవించినట్లు ఫరో హృదయమును కఠినపరిచి ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సర్వసాధారణమైనటువంటి విషయాలు ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు కదా. ఎంతో అసాధారణమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు మరలా జరిగితే ఎన్నడైనా మర్చిపోతారా? అందువలన ఫరో హృదయాన్ని దేవుడు మాటిమాటికి కఠినపరచుట వలన 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఫరో ఇజ్రాయేలీలను
బానిసత్వం నుంచి విడుదల చేశాడు, పోనిచ్చాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయంలో దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపినటువంటి 8వ మరియు 9వ తెగుళ్లను గురించినటువంటి వివరణ చూడగలం. అవేమిటి అంటే, గొప్ప మిడతల దండు ఐగుప్తు దేశమును కప్పుట, మరియు ఐగుప్తు దేశం మీద 3 దినములు గాఢాంధకారము కమ్ముట. దేవుడు తూర్పు గాలి వేవజేసినప్పుడు గొప్ప మిడతల దండు ఐగుప్తు భూభాగం అంతటిని కూడా కప్పివేసింది. వడగండ్లు మరియు పిడుగుపాటు అను 7వ తెగులును తప్పించుకున్నటువంటి పొలంలోని సమస్తమైనటువంటి పంటను, అంటే గోధుమ వెన్నులను, మిరప మొలకలను, సమస్తమైనటువంటి కూర మొక్కలను, సమస్తమైనటువంటి పచ్చని మొక్కలను ఈ మిడతల దండు తినివేసి ఐగుప్తు దేశమును బొత్తిగా పాడు చేసింది. దేవుడు ఫరోతో, ఎన్నాళ్ల వరకు నీవు నాకు లొంగకుందువు అని అడుగుట మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. జరిగిన నష్టమును చూసి ఐగుప్తు దేశంలోని రాజు యొక్క మంత్రులు, ఆలోచనకర్తలు, మోషేను ఈ మనుష్యుడు మనకు ఎంతకాలము ఉరిగా ఉండును? ఐగుప్తు దేశము సమస్తము పాడైపోయినది అని ఇంకా నీకు తెలియలేదా? అందువలన ఇజ్రాయేలీయులను వారి దేవుని సేవించినట్లు పంపివేయము అని ఫరోకు సలహా ఇచ్చారు. అప్పుడు ఫరో పశ్చాత్తాపడి, నేను మీ దేవుడైనటువంటి యెహోవాకును మీకును విరోధంగా పాపం చేశాను. ఈ మిడతల దండు పోవునట్లు మీ దేవుడైనటువంటి యెహోవాను ప్రార్థన చేయడి అని మోషేతో చెప్పాడు. నేను మిమ్మల్ని తదుపరి పోనిచ్చేదనని కూడా మోషేకు ప్రమాణం చేశాడు. మోషే ప్రార్థన ఆలకించి దేవుడు బలమైనటువంటి పడమటి గాలిని విసర్జిస్తున్నప్పుడు సమస్తమైనటువంటి మిడతల దండు ఎర్ర సముద్రంలో మునిగిపోయినది. నెమ్మది కలుగుట చూసి ఫరో హృదయం మరలా కఠినమైనది. చూసారా, దేవుని మాటకి మనుష్యుల మాటకి వ్యత్యాసం. దేవుడు మాటికి రేపటి దినమునకు ఈ తెగులు ఐగుప్తు దేశం మీదకి పంపబడును అని చెప్పినప్పుడు నిశ్చయంగా ఆ సమయానికి ఆ తెగులు ఐగుప్తు దేశం మీదకి పంపబడింది. అయితే ఫరో, నేను మిమ్మల్ని పోనిస్తాను అని చెప్పి కూడా మాటికి మాట తప్పిపోయాడు. మనుష్యులు అపనమ్మకస్తులు. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ మాట అన్నడు కూడా తప్పిపోడు. అందువల్లనే బైబిల్ గ్రంథంలోని 66 అధ్యాయముల యొక్క సారం ఏమిటి అంటే సత్యము. బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో కొన్ని వందల అధ్యాయాలు ఉన్నాయి, కొన్ని వేల వచనాలు ఉన్నాయి. ఈ వందల అధ్యాయాల యొక్క సారం, ఈ వేల వచనాల యొక్క సారం ఏమిటంటే సత్యం. అందువలన బైబిల్ గ్రంథం కానీ బైబిల్ వాక్యం కానీ ఎంతైనా నమ్మవచ్చును. ఫరో ఇజ్రాయేలీలను పోనిచ్చినట్లు దేవుడు ఐగుప్తు దేశం మీదకి 9వ తెగులును, అంటే 3 దినములు గాఢాంధకారము, చేతికి తెలియనటువంటి కటిక చీకటిని పంపెను. 3 దినములు ఐగుప్తీయులు తామున్నటువంటి చోటు నుండి లేవలేకపోయారు. ఈ అద్భుతములను బట్టి మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం? రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి ప్రకారము రాజు యొక్క హృదయాన్ని మార్చగలడు, తిప్పగలడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాదు, సమస్త సృష్టిలోని జీవరాశులపై, పంచభూతములపై దేవుడు అధికారం కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకొనాలి. సూర్యుని వెలుగియవద్దు అని దేవుడు చెప్తే సూర్యుడు తన కాంతిని ఎంత మాత్రం కూడా ఇయ్యడు. గాలి కలుగుము అని దేవుడు ఆజ్ఞాపిస్తే తూర్పు గాలి కలిగింది. పడమటి గాలి కలగాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే పడమటి గాలి కలిగింది. చీకటి కలగాలి అని దేవుడు ఆజ్ఞ ఇస్తే చీకటి కూడా కలిగింది. ఐగుప్తు దేశం అంతటా చిమ్మ చీకటి కమ్మినప్పటికీ దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి గోషెనులో మాత్రము వెలుగు కలుగు చేశాడు. ఈ రీతిగా దేవుడు నీతిమంతులను దుర్మార్గులను వేరుపరుస్తాడు, వ్యత్యాసపరుస్తాడు. దేవుడు ఉన్నట్లయితే, దేవుని ఉనికి వాస్తవమైతే, మనం ఎందుకు భూలోకంలో అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, బలాత్కారం, యుద్ధం, పేదరికం, వస్త్రహీనత, చెరసాలు, వ్యాధి, బాధలు చూస్తున్నాము అని చాలామంది శ్రోతలు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి అంటే, దేవుడు
నీతిపరులను అక్రమము చేయవారిని వేరు చేయుటకు ప్రస్తుత కాలంలో మౌని అయి ఉండి వీటన్నింటినీ కూడా అనుమతిస్తూ ఉన్నాడు. నీతిపరులను అనీతిపరులను ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఈ కీడులను కొంతకాలం అంటే నిర్ణయింపబడినటువంటి ఆ తీర్పు సమయం వరకు, దేవుని ఉగ్రత దినం వరకు అనుమతిస్తూ ఉన్నాడు. అయితే ఆయన న్యాయాధిపతిగా సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు త్వరగా రానయ్యన్నాడు. మృతులందరూ కూడా సమాధుల్లో నుంచి లేచి దేవుని ఎదుట న్యాయ తీర్పులో నిలవబడతారు. దహింపబడి అస్థికలైపోయినటువంటి వారు కూడా సజీవులుగా దేవుని ఎదుట నిలవబడతారు. సముద్రము జలరాశులు ఎంతమందిని తమ గర్భంలో తీసుకుని ఉన్నవో ఆ జలరాశులు కూడా జలములలో మునిగిపోయినటువంటి వారందరినీ కూడా దేవునికి అప్పగించే సమయం ఒకటి వస్తున్నది. ఎంత ఆశ్చర్యం! ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నవి. వాస్తవం, బోధకుని యొక్క సొంత మాటలు కాదు. ఆయన న్యాయ తీర్పు ఏమిటి అన్నది కూడా దేవుడు మానవులకు ముందుగా తెలియజేస్తాడు. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు ఆహారము పెట్టలేదు. దప్పిగొని ఉంటిని, మీరు నాకు దాహమును కీయలేదు. నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించలేదు. నేను వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రము లేలేదు. నా తండ్రి చేత శపింపబడిన వారలారా, అపవాదికి వాని అనుచరులకు నియమింపబడినటువంటి నరకమునకు పొండి, నేను మిమ్మును ఎరుగును అని దేవుడు దయ, కనికరము, ప్రేమ, జాలి, దాతృత్వము ఎంత మాత్రము చూపినటువంటి మేకల వంటి స్వభావం కలిగినటువంటి అపవాది సంబంధులైనటువంటి మనుష్యులకు తీర్పు తీర్చి వారిలో నుండి గొర్రెల వంటి నీతిపరులను వేరు చేసి నీతిపరులను పరలోకంలో చేరుస్తాడు. ఆ తీర్పు కొరకు మీరు సిద్ధపడ్డారా? అప్పుడు అక్రమం చేయవారందరూ కూడా యేసు ప్రభు అను న్యాయాధిపతిని అడుగుతారు, ప్రభువా, నీవెప్పుడు ఆకలి కొని ఉన్నప్పుడు మేము నీకు ఆహారం పెట్టలేదు? నీవెప్పుడు వస్త్రహీనుడిగా ఉండుట చూచి మేము నీకు వస్త్రము లేయలేదు? నీవెప్పుడు పరదేశిగా ఉండుట చూచి నిరాశ్రయునిగా ఉండుట చూచి మేము నిన్ను చేర్చుకొనలేదు? మేము నిన్ను ఎప్పుడు చూడలేదే అని అడుగుతారు. అప్పుడు యేసయ్య చెప్తారు, ఈ చిన్నవానిలో ఒకడు ఆపద్దినము కలిగి ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నప్పుడు, వస్త్రహీనులుగా ఉన్నప్పుడు మీరు చూచి కూడా వానిని పట్టించుకొనలేదు. వానికి ఉపకారం చేయగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా మీరు చేయలేదు. వారందరూ ఎవరని మీరు అనుకుంటున్నారు? వారిలో ఉన్నది ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆకలి, బాధ, అన్యాయము, అక్రమము, దౌర్జన్యము, నిరాశ్రయము, వ్యాధి, చెరసాలు అన్యాయంగా అనుభవించినటువంటి వీరందరిలో ఉన్నది ఎవరు? నేనే అని ఆ దినము యేసుక్రీస్తు ప్రభు అక్రమము చేసినటువంటి వారందరికీ కూడా తెలియపరిచి అపవాదికి, అపవాది యొక్క అనుచరులకు సిద్ధపరచబడినటువంటి అగ్ని, ఆరణి, పురుగు చావని, గాఢాంధకారము, ఏడ్పు, పండ్లు కొరుకుతూ ఉన్నటువంటి ఆ నరకంలోనికి వారందరినీ కూడా నెట్టివేస్తాడు. నేను మిమ్మల్ని ఎరుగునని స్పష్టంగా న్యాయ తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ కూడా జరగనయ్యున్నవి. బైబిల్ గ్రంథం చారిత్రాత్మక గ్రంథమే కాదు కానీ విశ్వసనీయమైనటువంటి భవిష్యత్తునకు సంబంధించినటువంటి గ్రంథము కూడా. అందువలన ఆకలి కొనినటువంటి వారికి ఆహారం పెట్టండి, దాహం కొనినటువంటి వారికి దాహమునకి ఇవ్వండి, నిరాశ్రయునికి ఆశ్రయం ఇవ్వండి, వస్త్రహీనునికి వస్త్రాలు ధరింపచేయండి, అన్యాయంగా చెరసాలను అనుభవిస్తున్నటువంటి వారిని ఓదార్చండి, ఆదరించండి, విడిపించండి, రోగులను పరామర్శించండి, పరదేశులను చేర్చుకోనండి. అప్పుడు మీరు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారి గుంపులో దేవుని కుడి ప్రక్కన ఉండి పరలోకంలోనికి, నిత్యానందంలోనికి, నిత్య జీవంలోనికి, సమృద్ధిలోనికి, విశ్రాంతిలోనికి, దేవునితో సహచర్యంలోనికి, సహవాసంలోనికి తీసుకుని పోబడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము. పాఠము ఇంత పర్యంతము. నమస్కారం.